హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రిషీస్ కిచెన్ అండ్ హెల్త్. ఈరోజు జింజర్ డీటాక్స్ టీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడబోతున్నాం. అల్లం 1.5 ఇంచ్, సోంపు 1 టేబుల్ స్పూన్, వాము 1 టేబుల్ స్పూన్, టెట్లీట్ గ్రీన్ టీ 1, లెమన్ 5 స్లైసెస్, హనీ 2 టేబుల్ స్పూన్లు, వాటర్ 2 గ్లాసులు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని టీ బౌల్ పెట్టుకొని బౌల్ హీట్ చేసుకోవాలి. బౌల్ హీట్ అయిన తర్వాత 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ని కొంచెం మరిగించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న అల్లంని మనం మిక్స్ చేసుకోవాలి. అల్లం అనేది బ్లడ్ షుగర్ని నియంత్రిస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈ విధంగా హీట్ అయిన తర్వాత సోంపు 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వామును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా హీట్ చేసుకోవాలి, ఇలా బబుల్స్ ఫామ్ అయ్యేలాగా. ఇప్పుడు మూత పెట్టుకొని కొంచెం సేపు హీట్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఇలా మరిగిపోయిందండి, బబుల్స్ వస్తున్నాయి. ఈ విధంగా దీన్ని బాగా మరిగించుకోవాలి మళ్ళీ ఒక 5 మినిట్స్. ఇప్పుడు మూత తీసి చూసి వాటర్ క్వాంటిటీ అనేది ఏ లెవెల్ వరకు వచ్చిందో మనం చెక్ చేసుకోవాలి. అంటే మ్యాక్సిమం బాయిల్ అవుతుంది. సోంపు అనేది మనకు డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది, బ్లడ్ని కూడా ప్యూరిఫై చేస్తుందండి. వాములో అనేక వ్యాధులు నయం చేసే పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా లభిస్తాయి. వాము ఫైబర్కి గొప్ప మూలం అని చెప్పుకోవచ్చు. రక్తపోటును తగ్గిస్తుంది వాము అనేది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బౌల్ని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని దాంట్లో స్ట్రైనర్ పెట్టుకొని ఈ మిశ్రమాన్ని స్ట్రెయిన్ అవుట్ చేసుకోవాలండి. ఇలా స్ట్రెయిన్ అవుట్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్లోకి ఈ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం టెట్లీ గ్రీన్ టీ తీసుకున్నాం కదండి, దాన్ని ఆ బ్యాగ్ని ఈ వాటర్ మరుగుతున్న వాటర్లో వేసి కొంచెం సేపు ఉండనివ్వాలి. ఇలా కొంచెం సేపు అలా వదిలేసేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఆ బ్యాగ్ని రిమూవ్ చేయాలి. ఇప్పుడు మనం స్లైసెస్గా కట్ చేసుకున్న లెమన్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇలా 5 స్లైసెస్ యాడ్ చేసుకోవాలి. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి. వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు దీన్ని తీసుకుంటే వెయిట్ తగ్గుతారు. లెమన్ అనేది విటమిన్ సి అనేది ఉంటుంది లెమన్లో. లెమన్ అనేది రోగనిరోధక శక్తిని పెంచుతుందండి. ఇప్పుడు హనీ యాడ్ చేసుకోవాలి. రోజు హనీ తీసుకోవడం వల్ల అధిక శ్లేషం, గల్ల, ఆస్తమా వంటి సమస్యలను నియంత్రించుకోవచ్చు. ఇప్పుడు లెమన్ స్లైస్ ఒకటి తీసుకొని ఇలా గార్నిష్ చేసుకోవాలండి గ్లాస్ని. అంతేనండి, మనకి జింజర్ డీటాక్స్ టీ రెడీ అయిపోయింది. మనం హెవీగా ఏమైనా తిన్నా, డైజెషన్ అవ్వకపోయినా ఇది ఒకసారి ట్రై చేస్తే మనకి డైజెషన్ ప్రాబ్లం అలాంటివి ఏమి ఉండదు. అంతేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.